ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఆయుర్వేద గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయుర్వేద గురించి అనేక రకాల మూలికల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. చాలామంది ఆయుర్వేద అభిలాషులు అనుకుందాం, లేతే ఆయుర్వేద నేర్చుకుందాం అనే తపనున్న వాళ్ళు అనుకుందాం, లేదు మన ట్రెడిషన్ కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అనుకునేవాళ్ళు కానీ అనేక వేల మంది చూస్తున్నారండి. ఎంతోమంది నాకు ఫోన్స్ చేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫోన్ చేసి మాకు తలపోటుగా ఉంది ఏది వాడమంటారు, లేకపోతే పంటి నొప్పి ఉంది ఏది వాడమంటారు, ఇలాంటివి అడగవద్దండి. అలాగే మీరు వాడే మూలికలు 100% ఇదే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ మూలికను వాడుకోండి. ఎందుకు అంటే మీకు తెలిసి తెలియకుండా వాడారనుకోండి, వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. శుద్ధి చేయకుండా వాడినా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఎవరో నన్ను ఇదే కదా మోదుగాకు అని ఒక ఫోటో పంపించారు. అది అసలు మోదుగాకే కాదు. మోదుగాకు అంటే వెరీ సింపుల్, అందరికీ తెలిసి ఉన్నది. మన కరివేపాకు ఎలాగో అలాగా పల్లెటూర్లు, అందులో మెట్ట ప్రాంతాలు అంటే తెలంగాణ రాష్ట్రం లాంటి చోట్ల మోదుగాకు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే దాంట్లోనే భోంచేస్తారు, దాంట్లోనే టిఫిన్ తినేవారు పూర్వం. అనేక అద్భుతమైన ఔషధ మొక్క మోదుగాకుని యజ్ఞయాగాదుల్లో కానించి వాడేవారు. కాబట్టి మోదుగా అంటే మోతుకు అంటారు ఇక్కడ, అందరికీ తెలుసు. అటువంటిది ఆ మోదుగాకునే ఏదో ఆకు పంపి ఇది మోదుగేనా అని అడిగారు ఒకరు. కాదమ్మా, అలా అడగొద్దు, మీరు నిర్ధారణ చేసుకున్నాకనే వాడుకోండి అని నేను చెప్పడం జరిగిందండి. అందుకు అటువంటి తప్పులు చేయొద్దండి. ఇందులో నేను చాలా చక్కగా వివరించి చెప్తున్నాను మీకు. పెన్ను పుస్తకం తీసుకోమంటున్నాను, ఆయుర్వేదం అంటే ఏంటో చెప్తున్నాను. ఓన్లీ మూలికల గురించే చెప్తేనే రాసుకుందాం, ఆయుర్వేదం గురించి, ప్రాణాయామం గురించి, శరీరాన్ని గురించి ఇవన్నీ ఎందుకు మనకి అని అనుకోవద్దు. అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆయుర్వేదం అంటే ఏంటి అనేది అర్థమవుతుందండి. ఆయు ప్లస్ వేద, ఆయుర్వేద అంటే వేదం అంటే నాలెడ్జ్, ఆయు అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని ఎలాగ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి, కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే తెలియజేసేది ఆయుర్వేదం అండి. వేదం అన్నారు దాన్ని, అంటే పంచమ వేదం అని కూడా కొంతమంది అంటారు. అధర్వణ వేదంలోనండి ఒక పార్ట్ అన్నమాట ఇది. ఇది పంచమ వేదం అని అందుకనే అన్నారు ఆయుర్వేదాన్ని. అర్థమైంది కదండి. మీరు ఏదేదో సింపుల్గా రాజుగారు ఈ మొక్క గురించి చెప్తే తెలుసుకుందాం, ఆ మొక్క గురించి చెప్తే తెలుసుకుందాం, లేకపోతే ఈ ప్రాణం అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, యోగా అంటున్నారు, ఈ సోదంతా మనకి ఎందుకని అనుకోవద్దు. ఇవన్నీ కంప్లీట్గా అయినప్పుడే ముందు వీడియోల్లో ఒక మొక్క, దాని ఉపయోగాలు, అదేవిధంగా ఒక వ్యాధి, అది రాకుండా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి, అది వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి పథ్యం చేయాలి, అదేవిధంగా ఎటువంటి యోగా చేయాలి, ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ కూడా ప్రాణాయామంతో ఎలా చేయాలి, ఇవన్నీ వివరంగా వస్తాయండి ముందు వీడియోల్లో. మొట్టమొదటి మూలికల గురించి చెప్తున్నాం ఇప్పుడు మనం. మూలికల తర్వాత ఇప్పుడు ప్రాణాయామం గురించి, వ్యాధుల గురించి మొదలుపెట్టాం. మళ్ళీ మూలికల్లోకి వెళ్దాం మనం. అర్థమైందండి. అసలు ఆయుర్వేద అంటే ఏంటి తెలుసుకోవడం కోసమే నేను చెప్తున్నానండి. ఇది చెప్పాను కదా, ఆయు ప్లస్ వేద, ఆయుర్వేద. అర్థమైంది కదండి. వేద అని ఎందుకు వచ్చింది? వేదం అంటే నాలెడ్జ్. మరీ చెప్తున్నాను మీకు, మరోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్? ఇది ప్రాణ నాలెడ్జ్. ఇక్కడ ప్రాణ అంటే ఏంటి? ఆక్సిజన్. చెప్పానండి మీకు ఆల్రెడీ ఇతర వీడియోల్లో. అంచేత ఆ ప్రాణాన్ని సుఖంగా ఉంచుకుని, సంతోషంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, తీసుకుని హాస్పిటల్లో కానీ మంచాల మీద పడుకుని కానీ చనిపోకుండా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటా ఎలా చనిపోవచ్చు, ఆరోగ్యంగా ఉంటే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆ ఊరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆ ఊరు అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఊరు బాగుందనుకోండి, ఆ చుట్టుపక్కల మండలం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే ఏం చేయాలి? దేశంలో ఉన్న ప్రజలు మంచి ఆరోగ్యంతో తులతూగుతూ ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సు, బ్రెయిన్ చక్కగా పనిచేస్తాయండి. మనస్సు బాగుంటుంది, ప్రేమ అనేది పెరుగుతుంది ఒకళ్ళంటే ఒకళ్ళకి. దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి. అదేవిధంగా మనం హాస్పిటల్కి ఇవాళ చిన్న కుటుంబాలు చిదిగిపోతున్నాయి. ప్రభుత్వం సహాయం చేస్తుంది కాబట్టి చాలామంది వైద్యం చేయించుకోగలుగుతున్నారు. లేకపోతే
ఈ జబ్బుని అనుభవించక తప్పదు, ఈ బాధను అనుభవించక తప్పదు. ఫైనాన్షియల్గా చిరిగిపోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవడం, గవర్నమెంట్ పైసలు ఇస్తుందని కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు చిన్న ప్రాబ్లంకి కూడా. దయచేసి అలా వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి చూసుకోండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి తప్పనిసరిగా. ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, తప్పదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, నాకు 60 ఏళ్ళు వచ్చినాయండి, 70 ఏళ్ళు వచ్చినాయండి, ఇప్పటిదాకా మేము మందు మింగలేదు, మేము ఏమైనా సరే ఆయుర్వేదమే వాడతాం అంటారు. అలాంటి తప్పులు చేయకండి. మనం వైద్య విధానం అనేది ఎక్కడున్నా దేంట్లో ఉన్నా మనం వాడుకోవాలి, సుఖంగా ఉండాలి. ఈ జీవితం అనేది ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. ఉన్నన్నాళ్ళు సుఖంగా ఉండాలి అంటే ఆ సుఖం కోసం నొప్పులు తగ్గించుకోవడానికో, బాధలు తగ్గించుకోవడానికో, ప్రాబ్లం తగ్గించుకోవడానికో ఏదో ఒకటి వాడుకోవాలి. వాడుకుని ఆనందంగా ఉండటానికి చూడండి. కొంతమంది అంటూ ఉంటారు, అవి వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్లు, ఇవి వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్లు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్రతి దాంట్లోని సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, లేదని కాదు. ఆయుర్వేదంలో కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉండి మందులు ఉంటాయి. అందుకనే ఆయుర్వేదంలో ప్రతి మందుని, ప్రతి మూలికని ఆ మందు తయారు చేసి ముందర శుద్ధి చేసి చేయవలసిన అవసరం ఉంటుందండి. అర్థమైంది కదండి. అందుచేత ఈ క్లాసులు కూడా మీరు విన్నప్పుడే మీకు ఆయుర్వేదం అనేది, శరీరం అనేది అర్థమైతే, మీరు ఆయుర్వేదం అనేది దేనికి వాడుతున్నారో శరీరానికే కదా, మానవ శరీరానికే కదా. అదేవిధంగా వృక్ష ఆయుర్వేదం ఉంది, జంతు ఆయుర్వేదం ఉంది, అన్ని ఆయుర్వేదాలు ఉన్నాయి. అన్నీ తెలుసుకుందాం ముందు ముందు. అర్థమైంది కదండి. ఆ మనిషి గురించి తెలుసుకుంటేనే కదా ఆ మనిషికి మీరు మందు ఇవ్వగలిగేది. అందుకు శరీరం అనేది, శరీర తత్వం అనేది, మానవ శరీరాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. మన శరీరంలో కొన్ని కోట్ల నరాలు ఉంటాయి, 1-2 కాదు, కోట్లు. ఎన్ని నరాలు ఉంటే అన్ని వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ అన్నీ ఆరోగ్యంగా పనిచేసి ఆ నరాలన్నీ చోట్లకి కొత్త బ్లడ్ వెళ్ళి పాత బ్లడ్ వెనక్కి వచ్చి పంప్ చేయగలిగితే హార్ట్ అనేది, అప్పుడు ఆక్సిజన్ అనేది ఈ నరాల ద్వారా మీ శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఎప్పుడు బలంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. ఈ ఆక్సిజన్ అనేది పెర్ఫెక్ట్గా ఫ్లో అవడం వల్ల మీ మానసిక స్థితి బాగుంది, మీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి ఎన్నిసార్లు చదివినా రావట్లేదని ఇంకోటి చెప్తూ ఉంటారు. అవి ఏమీ వద్దండి. అర్థమైంది కదండి. అలా చెప్పొద్దు. అందరూ ఆరోగ్యవంతులే. మీ పిల్లల్ని ఆడనివ్వరు, మీ పిల్లల్ని ఎండలోకి వెళ్ళనివ్వరు. అర్థమైందా. ఎంతసేపు చదువు 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 అంటారు కాబట్టి వాళ్ళకి ఆడకపోవడం వల్ల బాడీకి కానీ బ్రెయిన్కి కానీ ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల మీ అబ్బాయికి చదువు అనేది రావట్లా. అదే శుభ్రంగా వాళ్ళని ఆడుకోమనండి, ఎండలో తిరగమనండి, చెమట పట్టనివ్వండి. వాడు హార్ట్ బీట్ బాగుంటుంది, బ్లడ్ పంపింగ్ బాగుంటుంది, ఆ బ్లడ్ ద్వారా వెళ్ళి ఆక్సిజన్ బ్రెయిన్కి చక్కగా అందుతుంది. వాడు చాలా తెలివితేటలుగా ఉంటాడు. వాడు ఆడకుండా ఉండే పిల్లోడు, ఐడియల్గా ఉండి ఎప్పుడు ఇంట్లోనే ఉండి అసలు ఆట అనేది లేకుండా ఎండలోకి వెళ్ళకుండా ఉండే పిల్లోడు ఒక 4 గంటలు చదివితే ఎంతో, ఆడుకుని ఫ్రీగా ఉండి ఒక ఆనందంగా బతికే పిల్లోడు 2 గంటలు చదివితే అంతే వస్తుందండి. అది మర్చిపోవద్దని తల్లిదండ్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పిల్లలు చదువు 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 అని పట్టుకుని వాళ్ళని 24 గంటలు ఇంట్లోనే ఉంచి వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజు ఏమీ లేకుండా దయచేసి చేయొద్దు. ఈ ఎండ అనేది ప్రకృతిలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సూర్య భగవానుడు అని మనం అందుకనే అన్నాం. ఉదయం లేచి ఆయనకి దండం పెట్టుకునేది అందుకనే. పూర్వం స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకునేవారు అందరూ, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా. ఎందుకు అంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు మన శరీరం మీద పడడం వల్ల అనేక చర్మవ్యాధులు మనకు తగ్గిపోతాయండి. అర్థమైందండి. ఆ కాంతిలో ఉండే మ్యాగ్నెటిక్ ఏదైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోండి, కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, ఆ ఎనర్జీ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అనేక మంది ఋషులు, యోగులు ఓన్లీ సూర్యుడి ఎదురుగుండా కూర్చుని ఆ సూర్యశక్తి సాధన అని, ఆ సూర్యశక్తిని ఎలా తీసుకోవాలి బాడీకి అని సాధించిన వాళ్ళు వారానికి ఒకరోజు తినేవాళ్ళు, లేకపోతే రోజుకి ఒక 3 రోజులకు ఒకసారి తిని ఆ సూర్యుని యొక్క శక్తిని ఆహారంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇది పచ్చి నిజం. అంచేత సూర్యుని యొక్క కిరణాల్లోని, సూర్యుని యొక్క ఆహారాల్లోని అంత అద్భుతమైన శక్తి ఉందండి. అందుకు మీ పిల్లలు ఆరోగ్యంగా, ఎటువంటి జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆటలు అనేది ఎండలో ఆడించడం
అంటే మరీ మిట్ట మధ్యాహ్నం ఎండ కాదండి. ఉదయం నీరెండలో కానీ సాయంత్రం 4 దాటాక కానీ ఆ ఎండలో ఆడించడం అనేది తప్పనిసరిగా చేయండి. మట్టిలో ఆడాలి, ఎండలో ఆడాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఉన్నప్పుడే పెద్దవాళ్ళు కూడా, పిల్లలనే కాదు పెద్దలు కూడా కంపల్సరీగా ఎండలో తిరగడం వల్లే ఆరోగ్యంగా ఉంటామండి. ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు 3-4 సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు? పల్లెటూరులో కానీ పనిచేసుకునేవాళ్ళు కానీ, ఎండలో తిరిగేవాళ్ళు కానీ, కూలి పని చేసేవాళ్ళు కానీ, వాళ్ళలో మార్టాలిటీ అతి మినిమం అండి. ఎక్కువ చనిపోయింది ఎవరండి ఆ టైంలో? ఏసీల్లో కూర్చున్న వాళ్ళు, ఎప్పుడూ ఎండలోకి వెళ్ళని వాళ్ళు, కష్టపడని వాళ్ళు. అంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది కాబట్టి వర్క్ చేయకపోవడం వల్ల. మానసికంగా మీరు చాలా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, ఫిజికల్గా గొప్పవాళ్ళు అయినప్పుడే మీకు అది ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుందండి. ఎవరైతే సున్నితంగా పెరిగారో, చాలా తక్కువ ఏది కష్టపడడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా, మంచి ఆక్సిజన్ లేకుండా, ఎప్పుడు ఏసీల్లోని ఇలా ఉండడం కానీ, ఎక్కువగా ఫ్యాటీ ఉండటం, బాడీలో ఉండటం కానీ, ఇటువంటి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడ్డారండి. ఇవన్నీ మీ అందరూ చూశారు, నేను కొత్తగా చెప్పాల్సింది కాదు. ఈ కరోనా అనేది వచ్చాక ఈ కషాయాలు తాగటం కానీ, రకరకాలుగా ఈ మందులు వాడుకోవడం కానీ, కొంతమంది జీలకర్ర కషాయం అంటున్నారు, కొంతమంది తిప్పతీగ అంటున్నారు. తిప్పతీగ అనేది అద్భుతంగా తెలిసిపోయిందండి అందరికీ కరోనా వచ్చాక. ఇప్పటికీ నాకు కొన్ని వందల మంది ఫోన్ చేస్తూ ఉంటారు, తిప్పతీగ కషాయం ఎలా వాడుకోవాలండి, లేకపోతే తిప్పతీగని ఎలా వాడుకోవాలని. అది అందరికీ తెలిసిపోయింది కాబట్టి పర్వాలేదండి. ఆ విధంగా వాడుకోవచ్చు, వాడుకోవాలి కూడా. చాలా అవేర్నెస్ వచ్చింది. ఇది ఎంతో సంతోషించదగిన విషయం అన్నమాట. ఆ అవేర్నెస్ అనేది కంటిన్యూగా ఉండాలండి. ఉండి మీరు నిజంగా నేర్చుకోవాలి ఆయుర్వేదం అనుకుంటే, నిజంగా మనకి తెలవాలి అనుకుంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ప్రాణ గురించి తెలుసుకోవాలి, ఫిజికల్గా దాని గురించి తెలుసుకోవాలి. ఎంత చక్కగా వివరిస్తారంటే ఆయుర్వేదంలో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయండి. అదేవిధంగా నేను చెప్పే ఈ చదువు రాని వాళ్ళైతే ఇవన్నీ వినండి జాగ్రత్తగా. చదువు వచ్చిన వాళ్ళైతే కనుక అనేక రకాల ఆయుర్వేద గ్రంథాలు కూడా తెప్పించుకుని చదువుకుంటే మీకు నాలెడ్జ్ విపరీతంగా పెరుగుతుందండి. అప్పుడు నేను చెప్పడానికి కానీ, నాలాంటి వాళ్ళు అనేక మంది మీకు చెప్పింది అర్థం అవడానికి కానీ తేలిగ్గా ఉంటుందన్నమాట. అంచేత చదవటం కూడా చేయాలి దయచేసి. చాలామంది అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా, లేకపోతే బుక్స్ రాశారా, మేము అక్కడికి వచ్చి నేర్చుకోవచ్చా, ఇలాగ అనేక మంది అడుగుతున్నారండి. నేర్చుకోవాలి అంటే ఏమవుతుందంటే, మీరు ఎక్కడి నుంచో వచ్చి నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడికి వచ్చి మీరు మీ టైం వేస్ట్ అయిపోతుంది. అదే మీరు కొంత చదివి, కొంత నేర్చుకుని, కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశాక నా దగ్గరికి మీ సందేహాలన్నీ రాసుకుని అప్పుడు వచ్చారనుకోండి, అప్పుడు ఆన్లైన్ క్లాసులు పెట్టినా ఉపయోగం ఉంటుందండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు కొంతమంది ఏదైనా బ్యాచెస్ కింద వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి 1-2 రోజుల్లోనే కొన్ని నెలల కోర్సు చెప్పడానికి నాకు అవకాశం ఉంటుందండి. అర్థమైంది కదండి. ఈ వీడియోను కూడా జాగ్రత్తగా చూసి నేను చెప్పినవన్నీ అర్థం చేసుకుని ఆయుర్వేదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నమస్కారం అండి.